నమస్తే శ్రీలత. నమస్తే అండి. గందరగోళం సృష్టించే కార్యక్రమంలో భాగంగా కరుణాకర్ రెడ్డి, రోజా రెడ్డి ఎలా నాటకాలు ఆడారో చూసాం ఇవాళ తిరుమలలో. అవును. దాని పోలీసులు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ అరాచకాన్ని. దానికి రోజారెడ్డి రెచ్చిపోయి ఆడంగి వెధవలని పోలీస్ డిపార్ట్మెంట్ తిడతాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ వీళ్ళు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి. హిందువులకే కాదు వేరే మతస్థులు కూడా వస్తారు. వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అందరికీ కూడా అక్కడ ఒక పరిమితి అంటూ ఎవరికి లేదు, అందరూ రావచ్చు, స్వామివారిని సేవించుకోవచ్చు అనేది అక్కడ ఉంది. ఒక డిక్లరేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వటం కానీ, అక్కడ సతీ సమేతంగా వచ్చి స్వామివారికి కైంకర్యానికి సంబంధించిన విషయాలు కానీ, పట్టు వస్త్రాలు ఎప్పుడు కూడా మనం చూడలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. మరి అదంతా చూస్తూ అక్కడ ఏమేమి అన్యాయాలు జరిగినాయి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గోశాలను ఏ విధంగా వాళ్ళు పాడుపెట్టేశారు, మరి వాటి దానాన్ని కానీ వాటి మెడిసిన్ కానీ ఒక వెటర్నరీ డాక్టర్ లేకుండా, అక్కడ సంబంధించిన వాటికి సపరీలు చేసేవాళ్ళు సిబ్బంది లేకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి గోవుల్ని వాళ్ళ పొట్టన పెట్టుకుంది కరుణాకర్ రెడ్డి. పాత సుత్తి తీసుకురండి నల్లరాయి బద్దలు కొడతానన్న ఒక నాస్తికుడు అతను ఈ రోజున ఏ మొహం పెట్టుకొని అసలు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల గురించి మాట్లాడే హక్కు ఉంది? వాళ్ళేమైనా ఒక మంచి చేశారా? ఏం చేశారు? ఎక్కడ చూసినా ఎన్ని దేవాలయాల మీద దాడులు చేశారు, ఎన్ని విధాలుగా దేవతా విగ్రహాలని నాశనం చేశారు, ఎంతమంది పూజారుల మీద దాడులు జరిగినాయి, ఎంత బంగారాన్ని వెండివి చోరీకి గురైనవి, ఇవన్నీ ఈ రోజున ఎన్నో లెక్కలు ఉన్నాయి మరి వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఈ రోజున టీటీడీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఒక సవాలుగా దాన్ని తిరిగి ప్రతి ఒక్కటి కూడా మీడియా ముందుంచారు. దానికి సంబంధించిన విషయాలు రోజుకి ఎన్ని గోవులు పుడతాయి ఆ లెక్క ఉండిద్ది, మరణించిన గోవులకి పోస్ట్ మార్టం చేసి అవి ఎందుకు మరణించాయి, ఆరోగ్యం బాలేక, వయసు రీత్యాన, ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించినవన్నీ కూడా నివేదిక వీళ్ళు సమర్పించారు. కానీ ఈ ఫోటోలు ఎక్కడి నుంచి ఈ గోవుల ఫోటోలు తీసుకొచ్చారు, ఇవన్నీ ఎక్కడంటే గతంలో జరిగినవా లేకపోతే వేరే చోట్ల వీళ్ళు సేకరించినయో దానికి అసలు ఏం చెప్పేది లేదు. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, మత కల్లోలాలను రెచ్చగొట్టే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున మనశ్శాంతిగా లేకుండా, మనం చూస్తే పాస్టర్ ప్రవీణ్, ఇంకొక రోజు చూస్తే వక్ఫ్ ముస్లింలకు సంబంధించింది, ఈ రోజు హిందువులది, వీళ్ళదంతా కూడా ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటం ఒకటైతే, వాళ్ళు చేసిన మంచి పనులు బయటికి చెప్పనివ్వకుండా ఇవే ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా ఇట్లాంటి ఎలిగేషన్స్తోనే కాలం వెళ్ళబుచ్చే ప్రక్రియ. వీళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ కేసులు బయటకు రానివ్వకుండా చేసుకోవటం. ఇంకొకటి చూస్తే ఈ రోజున ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మరి జనంతో వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతోటి లోపలికి వెళ్ళటానికి అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అనేదంటే, మనం గతంలో చూసాం మిర్చి యార్డ్లో ఏం జరిగింది. 16 బస్తాలు దొంగలు ఇచ్చేశారు, 14 మిర్చి బస్తాలు, డబ్బులు, ఫోన్లు బోలెడని జరిగినాయి అక్కడ. అలాగనే రాప్తాడు చూసాం. ఇక్కడ ఏం జరిగింది? అసలు సంబంధం లేని విషయాలు, అక్కడ గందరగోళం. పైలట్లు బ్యాగులు ఎత్తుకుపోయారని, అది హెలికాప్టర్ సంబంధించి రెక్కలన్నీ కూడా వంకరలు తిప్పారని, విండ్షీల్డ్ ఏదో ధ్వంసం చేశారని. మరి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, వీళ్ళంతా కూడా ఇట్లాంటి విధ్వంసాలను సృష్టిస్తారు. ఏదో ఒక విధంగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలకి వీళ్ళు ప్రోత్సహించే విధంగా. ఆ రోజు చూస్తే అక్కడున్న పేషెంట్లను కూడా ఆ సెలైన్ బాటిళ్ళన్నీ లాగేసి గందరగోళం సృష్టించారు. ప్రతి ఒక్కటి వీళ్ళు జనాలు వస్తే ఎలా ఉండిద్ది, అక్కడ ఏదైనా ఒకదానికి ఇబ్బంది కలిగే విధంగా ఉండిద్ది కాబట్టి అక్కడ గోవులు ఇవన్నీ ఉంటాయి, మరి బెదిరిపోతాయి, వచ్చిన భక్తులకి ఇబ్బంది. కాబట్టి మెయిన్ ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి మీరు చూసుకోండి గోశాల ఏ విధంగా ఉందో, మరి దాన్ని బట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోండి అంటే, ఈ రోజున రోజా మాట్లాడే మాటలు ఏంటంటే, ఈవిడ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ ఇవన్నీ కనిపించలేదా? మరి ఈవిడ టికెట్లు అమ్ముకొని పదే మరి తిరుమల తిరుపతి చుట్టూ ఈవిడ తిరుగుతూనే ఉంది కదా, ఆ రోజున అసాంఘిక కార్యకలాపాలు కనిపించలేదా? గంజాయి దొరికిందంటుంది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. గంజాయి ఎక్కడ దొరికింది? హత్య జరిగిందంటుంది ఆవిడ. మరి ఆ హత్య ఎక్కడ జరిగింది? చెప్పులు వేసుకొని తిరుగుతున్నారంటుంది. ఆ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, మరి ఎవరు వేసుకొని వచ్చారు, దాని మీద కూడా విచారణ జరగాలి. అదేవిధంగా ఆవిడ ఒక భయంకరమైన మాట అంది పోలీసుల్ని. మరి మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి, మరి అంబటి రాంబాబు గారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా బట్టలు ఉడదీస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా అతన్ని ఇది చేస్తున్నాడు సపోర్ట్గా. మరి ఈ రోజున ఈవిడేమంటుంది? ఆడంగి వెధవలు అనంది. మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా దురుసుగా మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారు అంటే, రెచ్చగొట్టి ఏదైనా వాళ్ళు రియాక్ట్ అయితే దాన్ని మళ్ళీ వేరొక విధంగా వీళ్ళు
జనంలోకి తీసుకెళ్లే ఇదే తప్పించి శాంతియుతంగా అక్కడ మనం ఒక దేవస్థానానికి వెళ్తున్నాం, మరి అక్కడ ఇట్లాంటి ఎలిగేషన్స్ చేసినప్పుడు వాళ్ళు సవాలుగా మళ్ళీ అన్నిటికి కూడా నివేదిక ఇచ్చారు, దాన్ని మనం నిరూపించండి, లేకపోతే మాదే తప్పైందని చెప్పి క్షమాపణ చెప్పి వెళ్ళిపోండి. ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి రాకుండా వాళ్ళ ఇంటి ముందే ఎందుకు పడుకున్నాడు రోడ్డు మీద? మరి ఇక్కడ రాలేదు కదా, ఈవిడ చూస్తేనే ఇట్లాంటి పిచ్చి మాటలు ఇవన్నీ కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈవిడ మాట్లాడింది. విజయవాడ గుడిమెట్లు కడిగాడు కదా, తిరుపతి దేవస్థానం మెట్లు అన్నీ కడగాలి, అలాగే మొన్నే చవి చూశాడు వెంకటేశ్వర స్వామి కదిలించుకుంటే ఎలా ఉండిద్దో, ఆయనతో పెట్టుకుంటే ఎలా ఉండిద్దో అని కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఆవిడ చేశారు. మరి అంటే వాళ్ళ బాబును కూడా దీంట్లో వీళ్ళు లాక్కొచ్చారు. ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజలందరూ వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధమైన కుట్రలకు పాల్పడుతున్న వీళ్ళని క్షమించకూడదని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంటే రోజారెడ్డి ఉరికి కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారంటారా? ఖచ్చితంగా అండి. ఆవిడ ఎంతసేపటికి ఆవిడని ఇంకా ఆడుదాం ఆంధ్ర కేసులు ఇంకా బయటకు తీయట్లేదు. లేకపోతే ఈ రోజున ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి మరి ఏదైతే వైజాగ్ సంబంధించి అది ఉందో ఆ పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నాడో అది ఆవిడ ఆయనకి ఎందుకు కట్టబెట్టిందనే దాని గురించి, తర్వాత తిరుపతి దేవస్థానంలో ఈవిడ చేసిన డ్రామాలన్నీ కూడా, ఈవిడ ఏ విధంగా టికెట్లు అమ్ముకుంది, ఏ విధంగా లడ్డు కల్తీ జరిగితే ఆ రోజు ఎందుకు ఈవిడ మాట్లాడలేదు, ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి ఈ మాటలతోటి, ఈ చేష్టలతోటి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళ జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా, ఆ చిన్న బాబు అసలు అన్యం పుణ్యం తెలియని పసిపిల్లోని ఆడవాళ్ళను కూడా వీళ్ళు బయటికి లాక్కొచ్చేసే విధంగా ఈ విధమైన ధోరణి, వ్యవహార శైలి, వీళ్ళ తీరు ఇలా ఉంటున్నారు కాబట్టి వీళ్ళని జనంతో రావద్దని అక్కడ పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు ఆపేశారు. ఒక్కరు రమ్మని కోరుకుంటుంది వీళ్ళ ప్రవర్తన చూసి, వీళ్ళ విధానం చూసి, వీళ్ళు చేసే ఆ వింత వైఖరి, ఇదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకి అక్కడ ఉన్న శాంతి భద్రతలకి వీళ్ళు అవిఘ్నం కలిగించే విధంగానే ఉన్నారు. శాంతి భద్రతల్ని అవిఘ్నం కలిగిస్తున్న ఒకటిను లేక దోళ్ళు ఉంటాయండి, వాటిని ఎత్తుకుపోతున్న భయం కూడా వేసి ఉంటుంది. ఖచ్చితంగా మిరపకాయ బస్తాలు తీసుకెళ్లిపోయి వాళ్ళు ఆ లేళ్ల ఆపరేటివ్ సంబంధించిన వ్యక్తి ఆ రోజున అతను టిక్కీలో దొంగతనం చేశారు, దొరికిన ట్రక్కులు అన్నారు. మరి వీళ్ళు ఏదైనా చేస్తారు, చంపేస్తారు. ఇప్పుడు చంపేసి ఈగో చచ్చిపోయినాయి అనే చూపిస్తారు. మరి ఆ గంజాయి కూడా వీళ్ళే తెచ్చారు, అనుమానాలు వస్తాయని ఈ రోజున ప్రజలు అనుకుంటున్నారు. మరి చెప్పులైనా వీళ్ళు తీసుకొచ్చి కొన్ని అక్కడ వేస్తారని అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా చూసి ఆ రోజున చూస్తే గులకరాయి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 300 రూపాయలు ఇస్తామంటే మేము వచ్చాము, మా మీద ఈ గులకరాయి కేసు పెట్టారని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏదైనా వాళ్లే చేసేసి ఎదుటి వాళ్ళ మీద తోయటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఏదైనా చేస్తారు. ఈ రోజున పోలీసులను మాట్లాడిన ఈ అనుచిత వ్యాఖ్యలైతే మరి పోలీసులు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, దాన్ని సపోర్ట్ చేస్తూ అంబటి రాంబాబు గారు మాట్లాడింది. ఈ రోజున దొంగ పోలీసు ఆట ఆడుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మరి ఈ రోజున ఒక నాస్తికుడు అయ్యి ఏదైతే ఒక పాత సుత్తి తీసుకొని నల్లరాయిని బద్దలు కొట్టేద్దామని మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి గారికి అసలు ఈ రోజున తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడే హక్కు ఉందా, క్వశ్చన్ చేసే హక్కు ఉందా? వీళ్ళంతా ఎందుకు ఈ విధంగా మతాల్ని, కులాల్ని రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించాలని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి మనం. తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులకి శిక్షణ ఇచ్చే కేంద్రం ఒకటి ఉంటుంది. ఆ శిక్షణా కేంద్రానికి భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు అన్న, ఆయన డైరెక్టర్గా నియమించాడు. ఆయన పరమ నాస్తికుడు ముసుగులో ఉన్న అన్ని మతస్థుడు. ఆయన డైరెక్టర్ కాకముందు విషం చిమ్మాడు తిరుమల మీద. డైరెక్టర్గా దిగిపోయింది, మొన్న రాజీనామా చేసిన తర్వాత కూడా విషం చిమ్ముతానే ఉన్నాడు, ఆర్టికల్స్ రాస్తానే ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తిని తిరుమల టీటీడీలో డైరెక్టర్ నియమించడాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత అరాచకం చేస్తున్నాడు అక్కడ? నిజంగా వీళ్ళు గతంలో చూసుకుంటే ఇది వీళ్లే కాదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి 7 కొండలు లేవు, 2 కొండలైన మిగతావన్నీ కూడా మాకు సంబంధించినవేనని అన్ని మత ప్రచారానికి మేము వాడుకుంటామని ఆ రోజున భారీ ఎత్తున పెద్ద గొడవ చేసి కొత్త ఎలిగేషన్స్ అని వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏదైనా అక్కడ ఒక హిందూ ధర్మానికి కట్టుబడి ఒక గొప్ప స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా టీటీడీ అంటే అందరికీ తెలుసు, అన్ని చోట్ల కూడా గొప్పగా హిందూ ధర్మాన్ని చాటి చెప్పే విధంగా ఉంటుంది. అట్లాంటి చోట వీళ్ళు ఏదైతే ఉందో అన్యమత ప్రచారానికి పాల్పడటం, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని ఉద్యోగులుగా నియమించటం, దానిలో అక్కడ ఉన్న వాటిని కూడా లోపాలని ఎత్తి చూపే విధంగా వీళ్ళు అక్కడ ఏమి జరగకపోయినా కూడా జరిగినాయి అని చెప్పేసి లోపాలు కలిగించి వీళ్ళే కలగజేస్తారు. దాన్ని వీళ్ళే కలగజేయటం, వీళ్ళే ఇబ్బంది గురి చేయటం, వీళ్ళే లేనివి ఉన్నవి అన్నీ కూడా కల్పించి చెప్పడం, ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని అక్కడ ఉంచకపోవడం చాలా మంచిది. ఈ విధమైన వాటికి పాల్పడినట్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పని అది. మనం చూసాం టిక్కెట్లు వెనకాల కూడా
దానికి సంబంధించి అతను వేసుకున్నాడు అప్పట్లో బస్ టికెట్లు వెనక. మరి ఇట్లాంటి వాళ్ళని ఏ విధంగా చూడాలి? దేన్ని కూడా వదిలిపెట్టరు వీళ్ళు. ఈ రోజున హిందువులు ఒకవైపు పాస్టర్ ప్రవీణ్ని, ఇటువైపు ముస్లింని, ఇటువైపు హిందువుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అలా కాకుండా మనం చూస్తే ఇతని వింత వైఖరి ఎలా ఉండిద్ది, ఇతని యొక్క ఒక క్రూరమైన ఆలోచన ఎలా ఉండిద్ది అంటే విజయవాడ వరదల నిలువెత్తు సాక్ష్యం. మరి ప్రజలందరూ కూడా చచ్చిపోవాలని కోరుకునే కదా బోట్లన్నీ కూడా అక్కడ ఉన్న పిల్లర్స్ గుద్దిచ్చేసి అవన్నీ కూడా కూలిపోయేటట్లు చేసి వరదల్ని రాష్ట్రం మీద పొంగించాలని చెప్పి చూశాడు ఇతను. మరి ఇట్లాంటి వ్యక్తిని ఏ విధంగా చూడాలంటే ఈ రోజున ఆంధ్ర ప్రజలు క్షమించకూడదనే కోరుకుంటున్నారు. పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ఆడంగుల వెధవలు అంటూ తిట్టిన రోజారెడ్డి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన రోజారెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న శ్రీలీల గారి అభిప్రాయం ఏకీభవిస్తూ ధన్యవాదాలు శ్రీలీల గారు.